కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. మహిళల శక్తి తెలంగాణ శక్తి అని, అభివృద్ధి యాత్రలో మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మహిళల ఆత్మగౌరవానికి కోటి చీరలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విడతల వారీగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందజేస్తామని వ్యాఖ్యానించారు. డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికి బొట్టు పెడుతూ చీరలు అందిస్తాం, అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తామని పేర్కొన్నారు. లేనప్పుడు దాన్ని కూడా ఒక డాక్టర్ దగ్గర పోతే గోళీ మందు ఇంజెక్షన్ ఇస్తాడు. అట్లనే మా రేవంత్ రెడ్డి డాక్టర్ ఏం చేసిందంటే కొత్త ఫార్ములా పెట్టింది. ఏం ఫార్ములా అది అంటే ₹1,00,000 ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ల నుంచి మీ గ్రూప్లో ఉన్న ఆమెకు లోన్ 1,00,000 ఇవ్వాలి. ఆ 1,00,000తో ఆమె కట్టంగానే గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళా గోడల వరకు మళ్ళీ 1,00,000 ఇస్తారు, మళ్ళీ 1,00,000 రాస్తారు, 1,00,000 అవుతుంది. లాస్ట్ ఎన్ని ఇస్తామంటే ఏదో వస్తుందో లాస్ట్ ₹1,00,000, ఆ ₹1,00,000 ఎస్ఎస్సి గ్రూప్కు రిటర్న్ పోతుంది. దానివల్ల మీ గ్రూప్లో ఒక ఆమెకు ఇల్లు అయిపోయింది, ఇక కిరాయి లేకుండా ఒక సొంతం ఇల్లు అయిపోయింది. మనిషికి కోరిక ఏముంటుంది, నాకు ఒక ఇల్లు కావాలమ్మా, ఏదైనా కానీ చిన్నగా పెద్దలకు ఇల్లు అయితే నాకు ఉంటుందని ప్రతి వాళ్ళ కోరిక ఉంది. కానీ కేసీఆర్ ఒక ఇల్లు కట్టాలి. కానీ ఎందుకో మీకు ఏ ప్రేమ ఉండేనో అంటేనే కేసీఆర్కి ఇప్పుడు కేసీఆర్ పోయి పువ్వు మీద కొట్టుకోవాలి. మన ఎలక్షన్లో బీజేపీ అని కానీ దాంట్లో పోయింది. మోదీ ఇయ్యలేదు. అప్పుడు షబీరే ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ షబీరే ఇస్తున్నాడు. అప్పుడు నేను ఎక్కడెక్కడ వచ్చినా సాయిబాబా టెంపుల్ దగ్గర ఉత్తరపేట రోడ్డు వస్తాను ఇంకా చాలా ఇచ్చినా కానీ 20 సంవత్సరాల నుంచి నేను అధికారంలో లేను, మీకు ఒక్క ఇల్లు రాలేదు. కొత్త పెన్షన్లు ఇచ్చిన వందల పెన్షన్లు ఇచ్చిన. ఇప్పుడు 145 మీ యొక్క ఊరికి వచ్చినాయి, 400 పైన మన మండలికి వచ్చినాయి. ఈ 149-45లో ఎన్ని బిలో బేస్మెంట్ అయినాయి, మిగిలిన ఎందుకు అవుతారు? కొంచెం ఇదిగో సమయం ఊరికే రాదు, లక్ష్మి మాటికి రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే లక్ష్మి డబ్బులు తీసుకొచ్చి మహిళలకు కోటీశ్వర్ చేయాలా, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలా, పిల్లలకు ఫ్రీగా చదువుయాలా, పిల్లల స్కాలర్షిప్ చేయాలా, మీ పిల్లలకు ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్ట్ చేయాలని ఈ ప్రభుత్వముకు ఆలోచన. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఇస్తామా, లేకుంటే వట్టి వచ్చి మరి గుళ్ళ పేరు మీద ఆ పేరు మీద చెప్పిన వాళ్ళకి పుట్టేస్తామా? చెప్పండి. మీ అభివృద్ధి కావాలా వద్దా? మీకు ఇల్లు కావాలా వద్దా? మీకు